వెంకయ్యనాయుడు అకస్మాత్తుగా రంగంలోకి రావటం, ఢిల్లీ వెళ్ళటం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవటం, కీలకమైన నేతల్ని కలవడంతో ఒకసారి ఢిల్లీలో చర్చ ప్రారంభమైంది. యాక్చువల్గా ఆయన ఉపాధ్యక్షుడిగా అంటే ఆయనకి రాజకీయాల నుంచి బయటికి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఉపాధ్యక్షుడు అంటే అంటే వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అంటే రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారుగా. ఈయన అట్లాంటి అనైతిక రాజకీయాలు చేసే మనిషి కాదు కాబట్టి పక్కకున్నారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ పోస్టు ఖాళీ అయ్యి ఉంది. దక్షిణాదికి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అన్నటువంటిది కావాలన్నటువంటి ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఒరిస్సా నుంచి ఇచ్చారు, వాళ్ళు ఆ లెక్కను చూసుకోవచ్చు. ఇట్టించి ఇచ్చారు కాబట్టి అటు పక్క నుంచి వైస్ ప్రెసిడెంట్ అని. లేదా అలా కాకుండా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నార్త్ నుంచి ఉన్నారు కాబట్టి ప్రెసిడెంట్ అటు ఈస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి సౌత్ ఇండియా నుంచి ఇటు వెంకయ్యనాయుడు గారు అయితే వెల్ పాపులర్ కాబట్టి ఆయన్ని ఇవ్వమని ఆయన ఏమన్నా అడిగారా, లేకపోతే ఏమన్నా పిలిపించి మాట్లాడారా, సలహాలు తీసుకున్నారా, ఇది తేలాల్సి ఉంది. వెంకయ్యనాయుడు గారిని వైస్ ప్రెసిడెంట్ అయితే కనుక అసలు ప్రాబ్లం లేదు, ఈజీగా మూవ్ అయిపోతుంది.